1994లో ఈ హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కూడా తీర్చిదిద్దడం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఈ రోజు కూడా రోజుకి 500-600 మంది పేదలు ఈ హాస్పిటల్కి వచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా సంతోషం. ఇంకా కూడా మనం దీన్ని మెరుగుపరిచి మన ప్రాంతానికి కూడా పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళ ద్వారా వచ్చే సిఎస్ఆర్ ఫండ్ కూడా ఈ హాస్పిటల్కి ఖర్చు పెట్టించే దానికోసం నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. దీన్ని మంచి మోడల్గా తయారు చేసి హాస్పిటల్లో మన కార్పొరేట్ హాస్పిటల్కి తగ్గట్టుగా ఇందాక సోదరు ప్రసాద్ గారు చెప్పినట్లు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన మిషనరీలు లేక ఒక్కొక్క పేషెంట్ 7-8 ఖర్చు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా నా దృష్టిలో కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ హాస్పిటల్ బాగు కోసం నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి డాక్టర్స్ కూడా మీరు వచ్చే పేషెంట్లకు కూడా ఈ డయాలసిస్ సిస్టంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను మొన్న కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. మీరు కూడా వచ్చిన పేషెంట్లని కొంచెం మనం కూడా ఇంకా పేషెంట్లు మన హాస్పిటల్కి ఎక్కువ మంది వచ్చే విధంగా మీరు కూడా మీ సర్వీస్ లో మెరుగుపరచాలని చెప్పి అలాగే హాస్పిటల్కి నియోజకవర్గానికి మాకు అందరికీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి